భూమి భుక్తి విముక్తి కోసం తెలంగాణలో పీడిత ప్రజలు బాంఛంతొర అన్నటువంటి వాళ్ళే బందూకులు చేతబట్టి పోరాటాన్ని సాయుధ పోరాటాన్ని కొనసాగించినటువంటి చరిత్రది. అనేక పోరాటాల ఫలితంగా 3000 గ్రామాల్లో విముక్తిని ప్రసాదించుకొని 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసి వెట్టి చాకిరి రద్దు చేసి అనేక అంశాల అసమానతలను నిర్మూలించుకునేటటువంటి పోరాటం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని అణిచివేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. అలాంటి పోరాట స్ఫూర్తిని ఈరోజు కూడా ఆ లక్ష్యాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి లౌకిక భావాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసేటటువంటి విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామిక హక్కులు మాట్లాడే వాళ్ళని అణచివేయడం, చంపేయడం, జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెట్టడం లాంటి నియంతృత్వ ధ్వని కొనసాగిస్తుంది. వీటికి వ్యతిరేకంగా 10 తారీఖు నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సదస్సులు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ బీజేపీ కేంద్రంలో ఉండేటటువంటి కేంద్రం ఆధీనంలో ఉండేటటువంటి సిబిఐకి అప్పగించడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఈనాడు సిబిఐ రాజ్యాంగ సంస్థలంతా కూడా బీజేపీకి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన అది నిజాయితీగా వ్యవహరిస్తుంది అని చెప్పి భావించడం అనేటటువంటిది సరైనది కాదు. అది ప్రతిపక్ష పార్టీల్ని, అధికార పార్టీల్ని దెబ్బతీయడానికి, రాజకీయంగా ప్రయోజనం కోసం వాడుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ ఒకవైపు మేము లౌకికవాదులమని తెలియజేస్తూ, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో న్యూట్రల్గా ఉంటున్నామని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది శోచనీయం. నిజంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక భావాల్ని కాపాడాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సి ఉండి ఆ రకంగా జరిగి ఉంటేనే లౌకికవాదాన్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునేటటువంటి పద్ధతి అనుసరించేటటువంటిది ఉండేది. ఈ రకంగా వివరించడం వల్ల బీజేపీ లౌకికవాదం పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా అనేటటువంటిది ప్రజలు అనుమానించాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో యూరియా అందక ఈనాటికి కూడా రైతులు ఇంకా ఆందోళన పడుతున్నారు, నిరసనలు చేయాల్సినటువంటి దుస్థితి కొనసాగుతున్నటువంటిది ఉంది. అట్లాగే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలనేటటువంటి దాన్ని శాసనసభ 2 సార్లు ఆమోదించిన తర్వాత ఇప్పటికైనా రాష్ట్ర గవర్నరు బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలుకు ఆర్డినెన్స్ ను ఆమోదించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సామాజిక శక్తులు, అట్లాగే ప్రజాస్వామికవాదులు, 42% రిజర్వేషన్స్ ని సమర్థించేటటువంటి శక్తులంతా కూడా ఆందోళన పోరాటాలకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.